కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడినట్లు ఒక్కసారి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక చక్కగా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందామండి. దేవుని వాక్యము వినుచు ఉండగా మన హృదయాలను మన మనసును తెరచి గ్రహిస్తూ, దేవుని మాటను గ్రహిస్తూ మనం వినగలిగితే ఈ రాత్రి దేవుని యొక్క ప్రభావం మనం అనుభవించగలుగుతాం. స్తోత్రం హల్లెలూయా. ఒక సహోదరి నిండు గర్భిణి ఇక రేపు 2 రోజుల్లో ప్రసవిస్తుంది అన్న సందర్భములో తన వారు అన్నారు, నీవు పొరపాటున బయటికి వెళ్ళొద్దు, దయచేసి ఎటు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? ఏ క్షణమున పురుటు నొప్పులు నీకు వస్తాయో తెలియదు కనుక దయచేసి నీవు ఇంటిలోనే ఉండు, ఇల్లు దాటి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆ సహోదరి వారు చెప్పిన మాట వినకుండా ఇల్లు దాటి వెళ్ళిపోతూ ఉంది. వారి మీద అలిగి గొడవ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. ఎవరికి చెప్పలేదు. తీరా చూసాలకే ఆమె ఇంట్లో లేదు. అయ్యో, ఈ సహోదరి ఎటు వెళ్ళిపోయింది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు, ఇండు గర్భిణి అని వాళ్ళు వెతకటం ప్రారంభించారు. ఈమె ఇంకా అలా అని ఒక భయంకరమైన ఎడారిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎడారిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఒక పక్కన మండుతున్న ఎండ, ఒక పక్కన ఎడారి, మరొక పక్కన నిండు శూలాలు. ఈ ఎడారిలో నేను వెళుతున్నాను, సడన్గా పురుటు నొప్పులు వస్తే నా పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచన చేయకుండా వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి పురుటు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ ఎడారిలో పురుటు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ నొప్పులకి అల్లాడిపోతూ ఉంది. ఒక పక్కనేమో మండుతూ ఎండ, భయంకరమైన వేడి, మరొక పక్కనేమో పురుటు నొప్పులతో అల్లాడిపోతుంది, కేకలు వేస్తుంది. ఈ అరణ్యములో, ఈ ఎడారిలో నా పరిస్థితి ఏంటి? మాట వినకుండా వచ్చేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అల్లాడిపోతూ విలపిస్తూ ఉన్నది. ఎక్కడైనా తల దాచుకుందామని చూస్తే ఒక్క చెట్టు కూడా లేదు. మొత్తము ఎడారి, ఇసుక ప్రాంతం. ఆ ఇసుక కాలుతూ ఉన్నది. ఆ వేడికి తట్టుకోలేక ఆ ఎడారిలో వస్తున్న గాలి, ఎచ్చటి గాలి, ఆ ప్రమాదం. ఎక్కడన్నా వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా ఒక్క చెట్టు కూడా లేదు. ఎట్టకేలకి ఆ పురుటు నొప్పులతో అల్లాడిపోతూ ఆ అరణ్యములోనే, ఆ ఇసుకలోనే ఆ సహోదరి ప్రసవించింది.
ఆ సహోదరి ప్రసవించింది అక్కడే. ఎప్పుడైతే ఆ సహోదరి ప్రసవించిందో ఆ పుట్టిన బిడ్డ కాలుతున్న ఇసుకలో, రక్తపు మడుగులో పడిపోయి ఆ వేడికి, ఆ ఇసుక వేడికి, ఆ ఎండ వేడికి ఆ పసిబిడ్డ అల్లాడిపోతూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. ఈలోపు ఆ ఇంటి వారి నుంచి కొంతమంది వెతుక్కుంటూ వచ్చారు. రాగానే అక్కడ రక్తపు మడుగులో పడిన ఆ బిడ్డను చూశారు. అక్కడ పడి ఉన్న ఆ సహోదరుని చూశారు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, అమ్మా భయపడకు, మేము వచ్చాం, ఇక నీకేమీ కాదు, భయపడకు అని ఆమెను భుజములు తట్టి ధైర్యపరుస్తూ ఆ రక్తపు మడుగులో పడి ఉన్న, ఆ ఇసుకలో పడి ఉన్న ఆ పసికందుని తీసుకొని, భయపడకు, ఇదిగో నీకు మగబిడ్డనిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మగబిడ్డనిచ్చాడు అని అని ఆ సహోదరుని దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్తే ఆ తల్లి అంటది, ఆ బిడ్డను చూసి ఆ తల్లి అంటది, అరే నీ వలన నాకు వేదన, నిన్ను కనటానికి వేదన పడ్డాను, నిన్ను భూమి మీద తీసుకురావటానికి నేను వేదన పడ్డాను. ఈ ఎడారిలో, ఈ భయంకరమైన వేడిలో తట్టుకోలేక ఇదిగో నిన్ను కనటానికి ఎంత వేదన, ఎంత కృంగిపోయానో. బిడ్డను చూసి అంటది తల్లి, నీ వలన నాకు వేదన కలిగింది, నీ వలన నాకు ఇదిగో దుఃఖము కలిగింది, నీవు పుట్టినా నాకు సంతోషం లేదు, నువ్వు పుట్టినా నాకు ఆనందం లేదు అని మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్నవారు అంటారు, అమ్మా అలా అనకు, దేవుడు నిన్ను కరుణించాడు గనుకనే ఈ ఎడారిలో, ఈ అరణ్యములో బిడ్డ నీవు క్షేమంగా ఉన్నావు. స్తోత్రం, హల్లెలూయా. లేదమ్మా, లేదు అని ఆ బిడ్డను తీసుకో అని చూస్తే ఆ బిడ్డను చేతిలోకి తీసుకుంది కానీ చూడలేకపోతూ ఉంది. స్తోత్రం. ఎందుకో తెలుసా, అరణ్యములోకి వెళ్ళిపోయి ఆ ఎండ వేడికి, ఆ ఇసుక వేడికి తట్టుకోలేక ప్రసవించి వేదనతో కన్నది ఆ బిడ్డని. ఎప్పుడైతే ఈ బిడ్డ భూమి మీదకి డెలివరీ అయిపోయిందో వెంటనే ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుందామని చూస్తుంటే కనిపించట్లేదు. ఆ తల్లికి అర్థమైపోయింది, నాలో ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ తల్లికి అర్థమైపోయింది, నాలో ప్రభావం వెళ్ళిపోతుంది, ఇంక నేను చనిపోబోతున్నాను, నేను మరణానికి దగ్గరైపోబోతున్నాను. కోమాలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి. కోమాలోకి వెళ్ళిపోతూ ఇదిగో మాట్లాడుతుంది, అరే ఇదిగో నిన్ను కనటానికి, నిన్ను భూమి మీద తీసుకురావటానికి నేను ఇదిగో మరణానికి అంచులోకి వెళ్ళిపోతున్నాను. నీ వల్ల నాకు సుఖం లేదు, నీ వల్ల నాకు ఆనందం లేదు, నీ వల్ల నాకు సంతోషం లేదు, నీవు పుట్టి నాకు వేదన కలుగు చేసావని ఆ తల్లి ఆ పుట్టిన ఆ పసిగందును శపిస్తుందండి, శాపం పెడుతుంది. శపించింది. ఏమంటూ నా కడుపును పడ్డావో, అన్నీ కష్టాలే, అన్నీ శ్రమలే, ఇప్పుడు నీవు పుట్టిన తర్వాత కూడా ఇదిగో నిన్ను లోకానికి పరిచయం చేసి నేను మరణానికి దగ్గరవుతున్నాను, మరణించబోతున్నాను అని అతన్ని శపించింది. దీవించవలసిన తల్లి
ఆశీర్వదించవలసిన తల్లి ఆ బిడ్డను శపించేస్తుంది. శాపగ్రస్తుడిగా ఆ తల్లి ఆ నోట్లో నుంచి శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతుంది. నేను అంటాను, ఆ బిడ్డ ఏం చేశాడు? ఆ పసికందు కదా, ఆ పసికందుకి ఏమైనా తెలుసా? పుట్టగానే ఏమైనా తెలుసా పసిబిడ్డలకి? ఆ శాపము పెట్టేసి ఆ తల్లి ఆడ చనిపోయింది. తల్లి చనిపోయింది. ఇప్పుడు ఈ పసిగందు పుట్టడంతోనే శాపగ్రస్తుడు అని ఒక ముద్ర పడిపోయింది. తల్లి శపించేసింది. పుట్టగానే శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అతను భూమి మీదకి రాగానే తల్లిని కోల్పోయాడు. ఒక అనాదిగా మిగిలిపోయాడు. అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు, అయ్యో వీడు పుట్టుకోగాని, వీడు జన్మే కానీ వీడు పుట్టగానే తల్లి శపించేసింది. వీడు పుట్టగానే అనాథ అయిపోయాడు, దిక్కులేని వాడైపోయాడు అని అక్కడ ఉన్న సహోదరులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు తన భర్త వెతుక్కుంటూ వచ్చాలకే అక్కడ చనిపోయి ఉన్న తన భార్య చూశాడు. అక్కడ పడి ఉన్న ఆ బిడ్డను చూశాడు. వెంటనే ఆ బిడ్డను చేతిలోకి తీసుకొని ఆ తండ్రి అంటాడు, నీవు పుట్టినందుకు నేను అత్యానందముతో సంతోషిస్తున్నాను కొడకా అంటాడు. నీవు పుట్టినందుకు నీవు ఇదిగో నా కనులలో పడినందుకు నాకు ఎంతో ఆనందం, నాకెంతో సంతోషంగా ఉందయ్యా అంటాడు. స్తోత్రం. ఈ స్టోరీ ఎక్కడ జరిగిందంటారు? మొన్ననే హైదరాబాద్లో జరిగిన స్టోరీ. విన్నారా మీరు? హల్లెలూయా. మొన్న హైదరాబాద్లో జరిగిన స్టోరీ. కథలు అనుకుంటున్నారా? స్తోత్రం చెప్పండి. ఎక్కడో జరిగిన కథ కాదు ఇది. ఎవరిదో జరిగిన కథ కాదు ఇది. పరిశుద్ధ లేఖనములో రాయబడిన చరిత్ర ఇది. పరిశుద్ధ లేఖనములో రాయబడిన చరిత్ర ఇది. ఆ తల్లి ఎవరో కాదు. ఇదిగో భాగ్యవంతురాలని, దీవెనకరమైన వ్యక్తి అని పిలువబడుతున్న రాహేలు ప్రసవ వేదనలో వచ్చినప్పుడు ఇదిగో ఒక బిడ్డని కని ఆ బిడ్డను చూసి ఆ బిడ్డకు పెడుతున్న పేరు బెనోని అనగా దుఃఖపుత్రుడు, దుఃఖము కలుగు చేసిన వాడు, శాపగ్రస్తుడు. పుట్టగానే తల్లిని కోల్పోయిన వ్యక్తి, పుట్టగానే వాడు ఎవరికి ఆనందము కలగజేయని వ్యక్తి, వీడు పుట్టకపోయినా పర్వాలేదన్న శాపగ్రస్తమైన వ్యక్తి అని ఆ రాహేలు ఇదిగో పుట్టిన బిడ్డకి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే దాని అర్థం ఏంటి? దుఃఖపుత్రుడు, శాపగ్రస్తుడు. అయితే అదే కుమారుణ్ణి యాకోబు చేతిలోకి తీసుకొని, స్తోత్రం చెప్పండి, యాకోబు చేతిలోకి తీసుకొని అతని ముఖము చూస్తూ అతను అంటున్నాడు, ఇదిగో నీవు బెనోనివి కాదు, నువ్వు బెన్యామీనివి. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నీవు బెనోనివి కాదు, దుఃఖపుత్రుడువు కాదు, శాపగ్రస్తుడువు కాదు, నీవు బెన్యామీనివి. అంటే నా కుడి చేతి పుత్రుడువు, నా ఆనందము, నా అతిశయము, నా సంతోషము నీవేరా. తల్లేమో బిడ్డని శపిస్తుంది, తండ్రి ఏమో
ఆ బిడ్డని నిండారుగా ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ చరిత్ర ఆదికాండం 35వ అధ్యాయములో మనం చూస్తాం. వింటున్నారా? ఆ వచనాలు చదువుదామా? ఆదికాండము 35వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చూస్తే అక్కడ ఈ చరిత్ర కనిపిస్తుంది. చూడండి. వారు ప్రయాణమైపోయిరి, ఎఫ్రాతుకిల్లు వెళ్ళే మార్గములో మరి కొంత దూరము ఉన్నాక రాహేలు ప్రసవించుచున్న ప్రసవ వేదనతో ప్రయాసపడెను. భయపడుకు, ఇదిగో నీకు కుమారుడు అని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా అదిగో ఆమె అతని పేరు బెనోని అని అనెను. ఆ పేరుకి కింద ఫుట్ నోట్లో ఉంది, దుఃఖపుత్రుడు. అతని తండ్రి అతనికి బెన్యామేను అని పేరు పెట్టును. చాలు. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మీరు గ్రహించండి. ఒకే బిడ్డ శాపగ్రస్తుడిగా పుట్టాడు, కానీ అదే బిడ్డ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తల్లేమో శపించేసింది, తండ్రి ఏమో దీవిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లి లోకము. ఆ తల్లి ఎవరు? లోకము. ఆ బిడ్డ ఎవరో కాదు, మనమే. ఆ తండ్రి ఎవరో కాదు, మన పరలోకపు తండ్రి. స్తోత్రం చెప్పండి. లోకము మనల్ని శాపగ్రస్తులు అంటది, లోకము మనల్ని శపిస్తుంది, లోకము మనల్ని ఇదిగో బాధిస్తుంది. లోకంలో ఎక్కడ చూసినా ఏ మంచి పని చేసినా కూడా లోకములో నుంచి ఆశీర్వాదము రాదు. లోకములు ఎక్కడ చూసినా శాపగ్రస్తమైన అనుభవాలే. కానీ తండ్రి చేతిలోకి వచ్చిన వారు శాపగ్రస్తులైనా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ శాపం, తల్లి పెట్టిన ఆ శాపం తరతరములను నిలుస్తుంది. అందుకనే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో అనాలోచనగా మాట జారకూడదు. అభిషేకం పొందిన వ్యక్తులు, యేసు రక్తములు కడగబడిన వ్యక్తులు అనాలోచనగా ఒక వ్యక్తిని శపించకూడదు, శాపములు పెట్టకూడదు. అవి నిశ్చయముగా మన పిల్లలకు తగులుతాయి. వింటున్నారా? అనాలోచనగా మన పిల్లల్ని కోపములో కానీ, అంటే కోపం వచ్చినప్పుడు కానీ, అనాలోచనగా మన పిల్లల మీద కానీ లేకపోతే ఎవరి మీద కానీ శాపకరమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు పలికే ప్రతి మాట కూడా అది దేవుడు ఆమేనంటాడు. ఈ రాహేలు ఆ బిడ్డను మనసారా శపించింది. ఆ శాపము అలాగే నిలిచిపోయింది, ఆయన తల మీద అలాగే నిలిచిపోయింది. మరి ఆ శాపం ఎలాగపోతుంది? మీరు అనుకోవచ్చు, రాహేలు శాపం పెట్టింది అది అప్పటి వరకే అని. చరిత్రలో చెబుతున్నాను, పరిశుద్ధులు బైబిల్లో కానీ లోకములో కానీ పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఒక మాట, శాపగ్రస్తమైన ఒక మాట పలికితే ఆ శాపము
ఆ శాపము తరతరాలు వారిని వెంటాడిద్ది. తెలుసా మీకు? హల్లెలూయా, స్తోత్రం. తరతరాలు ఆ శాపము వెంటాడిద్ది. ఆ మధ్య మన ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారు యెరూషలేము యాత్రకెళ్ళారు. యెరూషలేము యాత్రకెళ్ళారు. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రాంతానికి వెళ్ళారట. ఒక ప్రాంతానికి వెళితే అది పట్టణం దాటి చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళారంట. ఆ ప్రాంతంలో ఇదిగో ఇటు ఒక కొండ, అటు ఒక కొండ. ఆ రెండు కొండల్లో ఒక లోయ, ఆ లోయ ఉందండి. ఇప్పుడు ఆ రెండు కొండలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ కొండేమో ఒక అనుభవం, ఈ కొండేమో ఒక అనుభవం. ఇశ్రాయేలు ప్రజల్ని కానీ లేకపోతే ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఈ కొండ ఎక్కి ఆశీర్వదిస్తారట. ఎవరినైనా శపించాలనుకో ఈ కొండ ఎక్కుతారంట. ఆ రెండు కొండలకు మధ్యలో ఒక లోయ. మన దైవజనులు ఆ కొండ మీదకి వెళ్ళి కిందకు చూస్తే, ఆ లోయలోకి చూస్తే, ఆ లోయలో ఎక్కడో ఒక 6 ఇళ్ళు, ఒక 10 ఇళ్ళు కనిపించాయంట. ఆ దైవజనునికి ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇంత దూరమున ఈ ఎడారిలో, ఈ లోయలో, అరే ఏంటి ఇక్కడేంటి ఇళ్ళు ఉన్నాయి, వీరికి ఇంకా పట్టణంలో ప్లేస్ దొరకలేదా, ఎక్కడున్నారేంటి అని చూద్దామని చెప్పేసి కొండ దిగి ఆ లోయలోకి ఆ ప్రాంతానికి వెళితే ఆ కొండ మీద నుండి చూసినప్పుడు ఒక 10 ఇళ్ళులా కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర 5,000 కుటుంబాలు ఉన్నాయంట. 5,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 5,000 కుటుంబాల్లో అక్కడ ఉన్న వారందరినీ గమనిస్తే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కుష్టి వ్యాధితో ఉన్నారు. వింటున్నారా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా కుష్టి వ్యాధిగ్రస్తులే. అప్పుడు దైవజనునికి గుర్తుకు వచ్చిందంట. పరిశుద్ధ గ్రంథములో, ధర్మశాస్త్రములో ఎవరికైనా ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి వస్తే అతన్ని ఊరి వెలపల లేకపోతే కొండలలో, కొండ గృహాలలో అతన్ని తీసుకెళ్ళి వేస్తారు. వారి స్థలం అది. అప్పుడు దైవజనుడు అడిగాడంట, అయ్యా ఇంతమంది ఉన్నారే, మీరు ఏ గోత్రానికి చెందిన వారు, ఏ గోత్రాలకి సంబంధించిన వాళ్ళు అని అడిగితే వారు చెప్పిన మాటకి దైవజనునికి చాలా దుఃఖము, బాధ కలిగిందంట. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు 5,000 కుటుంబాలు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలు ఉన్నాయా? 12 గోత్రాలు. మీరు ఈ గోత్రాలలో ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళయ్యా అని అడిగితే వారు అన్నారంట విచిత్రమైన ప్రశ్న, అయ్యా మేము గెహాజీ గోత్రానికి సంబంధించిన వాళ్ళం. ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళంట? గెహాజీ సంతతి. వీరందరూ కూడా భయంకరమైన వ్యాధి తరతరములు అదిగో ఆ కుష్టి వ్యాధి వస్తూనే ఉంది. ఆ శాపం దైవజనుడైన ఎలీషా పలికిన ఆ శాపం తనతో పోలేదండి. తనతో పోలా పిల్లల తరం ఆ శాపం వెంబడిస్తుంది. స్తోత్రం. చూడండి, ఆ రాజుల పుస్తకములో 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే అక్కడ గెహాజీ అన్న వ్యక్తి కనిపిస్తాడు. దైవజనుడు అంటున్నాడు,
ఇదిగో నువ్వు పాపిష్టి సొమ్ముకి ఎగబడ్డావు, దోపుడు సొమ్ముకి ఎగబడ్డావు కనుక ఇదిగో అతనేదో కుష్టి వ్యాధితో బాగు చేసుకుందామని మన దగ్గరకు వచ్చి మన సహాయం అడిగితే ఆ నయమాను దగ్గరికి వెళ్ళి నువ్వు లంచం తీసుకుంటావా? ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి అతను సొమ్ము తీసుకుంటావా అని అతనికి కలిగిన కుష్టి వ్యాధి నీకు నీ సంతతికి తరతరాలు వచ్చునుగా కానీ దైవజనుడు పలికాడండి. పలికిన మాట అక్కడేమనుంది? ఆ పలికిన మాట తనతో పోలా పిల్లల తరాలు వెంబడిస్తుంది. మరి ఆ శాపం ఎలా పోవాలి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పలికే శాపకరమైన మాట అది నీతో పోదు, తరతరాలు పిల్లల తరాలు వెంటాడుతుంది. అందుకనే మనము నీతి కలిగిన వారమై, దేవుని భయము కలిగిన వారమై జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య నేను తెనాలి మీటింగ్స్కి వెళ్ళా. తెనాల్లో మీటింగ్స్కి వెళితే ఒక యవ్వనస్తుడు చక్కగా చదువుకున్న వ్యక్తి మా యొద్ద వచ్చి అక్కడ మోకరించి గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. నేను ఇంకొక దైవజనుడు, తమ్ముడా ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడా అంటే, ఇప్పుడు యవనస్తులు దేనికి? ఒకటి వాళ్ళ జీవితంలో ఓడిపోయినట్టు ఉండాలి, లేకపోతే ఏదన్నా కోల్పోయినట్లు ఉండాలి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వాలి, లేకపోతే లవ్లో ఫెయిల్ అయినా అవ్వాలి. అంతే కదా. యవనస్తులు దేనికి ఏడుస్తారు? ఇంకా దానికి తప్ప. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమని ప్రార్థన చేయాలరా? నేను దీర్ఘాయువుతో బ్రతికేలాగా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ఏమైందిరా అంటే, అతను అంటాడు, నేను కొద్ది రోజులు చచ్చిపోబోతున్నానయ్యా. మాకు ఆశ్చర్యం అనిపించింది. అదేంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి అంటే, అతను అంటాడు నా చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, నేను ఒంటరిగా ఉన్నా, డబ్బు కొరవలేదు, అన్నీ ఉన్నాయి. కానీ నా జీవితంలో నేనేం పాపం చేశాను? నాకు తెలిసి ఎవ్వరికి హాని చేయలా. నాకు తెలిసి నేను ఏ పాపము నా శరీరము చేయలేదు. కానీ విషయం ఏంటో తెలుసా? రేపు మాపు నేను చనిపోతున్నాను అంటున్నాడు. ఎందుకురా అంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఎయిడ్స్ అని చెప్పారు. ఏం చెప్పారంట? నాకు ఎయిడ్స్ అండి. మాకు అర్థం కాల. నీకేంట్రా అంటే, ఏమన్నా పాపం చేసావా, ఏమన్నా తప్పు చేసావా? లేదయ్యా, ఇలా నాకు పాపం చేయలేదు. మరి ఎలా వచ్చింది అంటే, మా నాన్నగారు భయంకరంగా చెడు తిరుగులు తిరిగి ఇష్టానుసారంగా బ్రతికి ఆ వ్యాధి తెచ్చుకున్నాడు. ఆ గర్భములోనే అతనికి ఉన్న వ్యాధి నాకు వచ్చింది. మా నాన్న చనిపోయాడు, మా తల్లి చనిపోయింది, ఇప్పుడు ఆ వ్యాధి నాకు వచ్చింది. రేపు నేను కూడా చనిపోబోతున్నాను అని చెబుతూ ఆ యవనస్తుడు ఏడుస్తూ ఆ మాట అంటాడు, నేనేమి అన్యాయం చేశాడని దేవుడు నాకు ఈ శాపం పెట్టాడు. చూసారా? తప్పు చేసింది తండ్రి, ఇష్టానుసారంగా తిరిగింది తండ్రి, గాలి తిరుగులు తిరిగింది తండ్రి. శాపం ఎవరు అనుభవిస్తున్నారు? మా శాపం ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు. ఈ రోజున దేవుని బిడ్డలారా,
మనిషి బలముందని, డబ్బుందని, జ్ఞానం ఉందని వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. వారికి ఏది నచ్చితే అది చేస్తున్నారు. నేను అంటున్నాను నేను అంటున్నాను నీవు చేసిన ఆ పాపము, నీవు చేసిన ఆ భయంకరమైన వ్యసనాలు, నీవు తిరిగిన ఆ చెడ్డ తిరుగుళ్ళు, నీవు కలిగిన అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా నీతో పోవరా బాబు, నీతో పోవు. అవి శాపంగా మారి నీ పిల్లల మీద నీ పిల్లల మీద నీ పిల్లల మీదకి వస్తాయి. నువ్వు బాగానే ఉంటావు. చూసారా, వాడు బాగానే ఉన్నాడు, చనిపోయాడు. ఈ రోజున శాపాన్ని అనుభవిస్తుంది ఎవరు? ఆ బిడ్డ. గెహాజీ బాగానే తప్పు చేశాడు, సొమ్ము దోచుకున్నాడు, అయిపోయింది. కానీ ఆ కుష్టి వ్యాధి తనతో పోయిందా? నేను అంటాను, పసిపిల్లలు ఏం చేశారు? ఏం తప్పు చేశారు? అందుకనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మన పిల్లల కోసమైనా, రాబోతున్న తరము కోసమైనా, రాబోతున్న ఆ బిడ్డల కోసమైనా తల్లిదండ్రులు అయిన వారు ఎంతో జాగ్రత్త పడాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతను అంటాడు, యవనస్తుడు అంటాడు, పోత మా తల్లిదండ్రులు ఆస్తి పంచిచ్చినట్లుగా ఇగో ఈ శాపాన్ని కూడా పంచిచ్చారయ్యా. నేను అంటున్నాను, ఈ రోజున నీ పిల్లలకి నువ్వు శాపాన్ని తీసుకొస్తున్నావా? ఈ రోజున నీ పిల్లలకి శాపాన్ని ఇస్తున్నావా? శాపగ్రస్తులుగా నువ్వు ఉండి నీ శాపము నీ పిల్లలు అనుభవించేటట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా? గెహాజీ అలా బ్రతికాడు. ఈ రోజు కూడా ఆ వంశం మీద ఆ శాపం పోలేదు. మరొక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఖండితంగా చెప్పిన, దేవుడు హెచ్చరించిన, దైవజనుడు హెచ్చరించిన, పాపిష్టి సొమ్ము జోలికి వెళ్ళొద్దు, దయచేసి శపితమైన శాపగ్రస్తమైన ఆ వస్తువుని మీరు ముట్టొద్దు అని చెబితే, హాకాను శాపగ్రస్తమైనది తన ఇంట్లో పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి, వింటున్నారా? శాపగ్రస్తమైనది తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. బైబిల్ వాక్యం ఏమని చెబుతుంది? లేఖనాలు ఏమని చెబుతుంది? దోపుడు సొమ్ము, శాపగ్రస్తమైన సొమ్ము ఎక్కడ ఉండాలని చెబుతుంది? దేవుని మందిరములో ఉండాలని చెబుతుంది. దేవుని మందిరములో ఉండవలసిన వస్తువులు, దేవుని మందిరములో ఉండవలసిన సొమ్ము నీ ఇంట్లో పెట్టుకుని నువ్వు శాపగ్రస్తురాలు అయిపోయావు. ఈ రోజున దేవుని మందిరంలో ఉండవలసిన వస్తువులే కానీ, దేవుని మందిరానికి రావాల్సిన ధనమే కానీ, దేవుని మందిరానికి రావాల్సిన ఆ విధాలే కానీ, ఇవి రోజున మన ఇంట్లో ఉండటం వలన, మనం వాడుకోవటం వలన ఏమవుతుంది తెలుసా? హాకాను శపించబడినట్లుగా శాపగ్రస్తులైపోతున్నారు. వెంటనే ఆకానును ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి, నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు, నువ్వు శాపగ్రస్తుడిగా ఉండవు, నీవు చేసిన తప్పును బట్టి ఇజ్రాయేలు సమాజం అంతటి మీదకి దేవుని కోపము తెగులు వచ్చేసింది, నీవు చనిపోతే ఆ తెగులు ఆగిపోద్ది అని ఆకాను పిల్లలందరిని తీసుకెళ్ళి ఒక లోయలోకి తీసుకెళ్లారు. ఆ లోయ పేరే ఆకోరు లోయ. ఆకానుకి బాధ అనిపించలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాధ అనిపించలా, ఆకానికి బాధ అనిపించలా. ఎందుకు తెలుసా? సంతోషిస్తున్నాడు. నేనేం తప్పు చేశాను, సరేలే అయితే అయిందిలే అని సంతోషిస్తున్నాడు. బాధ అనిపించట్లా. ముఖంలో దుఃఖము కానీ, పశ్చాత్తాపం కానీ, అయ్యో పొరపాటు చేశాను అన్న ఫీలింగ్ కూడా మనోడికి లేదు. కొంతమంది చూడండి, తప్పు చేస్తారు, వింటున్నారా, బాధపడరు. అయ్యో పొరపాటు అయిందే, అయ్యో తప్పు అయిపోయింది అని పశ్చాత్తాపడరు, చదురుకుపోతారు, కప్పుకుంటారు. ఈ ఆకాను అలా కప్పుకున్నాడు.
అయితే జరిగిన విషయం ఏంటి తెలుసా? తన కళ్ళ ముందే తన పిల్లల్ని తీసుకొచ్చి తన మనవుణ్ణి, వింటున్నారు అమ్మ, తన మనవుణ్ణి తీసుకొచ్చి భుజముల మీద ఆడించిన మనవడు కింద పడకుండా అల్లారి ముద్దుగా ఎత్తుకున్న ఆ మనవుడిని తీసుకొచ్చి అతని కళ్ళ ముందే ఆకాను కళ్ళ ముందే ఇదిగో ఒక వ్యక్తి రాయి తీసుకొని ఎగరేస్తున్నాడు. అరే, ఎవరిని కొడతావురా? ఆకాను కొడతావా? ఆకాను భార్యను కొడతావా? లేకపోతే ఆకాను కుమారుని కొడతావా? ఎవరిని కొడతావురా అంటే ఈడంటాడు చూడు, నేను ఎవరిని కొడతానో చూడు. ఆకాను చూస్తూ ఉండగానే తన మనవుడిని రాయితో కొట్టితే ఆ రాయి వెళ్ళి తలకు తగిలి తల పగిలి రక్తము చింది ఆకాను మీద పడితే అప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. కళ్ళ ముందే ఆకాను కళ్ళ ముందే తన పిల్లల రక్తము ఒలికించుట, తన పిల్లలు చనిపోవుట చెలించిపోయాడు. అయ్యో, నేను చేసిన పాపము నా పిల్లలకి శాపంగా మారింది అని ఓరమని ఏడుస్తున్నాడండి. అప్పుడు ఏడుస్తున్నాడు ఆకాను. అందుకనే బైబిల్ చెబుతుంది శాపము రాకమునిపే, ఆ శాపము నిన్ను మరణమై ఎంటాడక మునిపే నీవు చేరవలసిన ప్లేస్కు చేరితే శాపము ఆశీర్వాదంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసావా, రాహేలు తన కష్టపడిందని, తన ప్రయాసపడిందని, వింటున్నారా, ఆ కుమారుడు బాధ పెట్టాడని, వింటున్నారా, శపించేసిందండి. ఆ శాపము అతని మీద అలాగే నిలిచిపోయింది. శాపం అలాగే నిలిచిపోయింది. మరి ఇప్పుడు నేను అంటున్నాను, ఆ శాపము పోయి మన కడుపును పెట్టున్న బిడ్డలో, మన వంశము, మన వెనకాల వస్తున్న దీవించాలంటే ఏం చేశా? ఒక మాట చెబుతా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇదిగో దుఃఖము నేను అనుభవించిన ఇదిగో ఈ ఆకలి దప్పులు నా పిల్లలకు రాకూడదంటే ఏం చేయాలి తెలుసా? ఆ శాపము నీతోనే అంతమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ శాపము నీ దగ్గర నిలిచిపోవాలి. నీ దగ్గర నిలిచిపోయి నీలో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయే, నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు ఉన్నాయే, ఆశీర్వాదాలు నీ పిల్లలకు పంచాలి, నీ పిల్లలకి ఇవ్వాలి. ఏమివ్వాలి? నీ పిల్లలకి ఆశీర్వాదములు ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలి. శాపాన్ని పంచకూడదు. ఈ రాహేలు శాపాన్ని ఇస్తుంది ఆ బిడ్డకి. కానీ తండ్రి శాపానువులా ఏమిచ్చాడు? దీవెనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాహేలు శాపగ్రస్తుడు అన్నది బిడ్డని. ఆ శాపము తరతరాలు వెంబడిస్తున్న సంగతి తండ్రికి తెలిసి ఆ శాపముని ఆపేసి ఇదిగో ఇతను ఆశీర్వదించబడిన వ్యక్తి. కొట్టండి చప్పట్లో. స్తోత్రం. హల్లెలూయా. శాపగ్రస్తుడు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు సార్? ఎలాగ ఆశీర్వదించబడ్డాడు తెలుసా? ఆ బిడ్డ యాకోబు చేతులలోకి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. రాహేలు చేతిలో నుంచి ఎక్కడికి వచ్చాడు? యాకోబు చేతులకు వచ్చాడు. ఆ లోక శాపములో నుంచి ఇదిగో యాకోబు అనగా యేసయ్య చేతిలోకి వచ్చాడు. యేసయ్య చేతుల్లోకి వచ్చిన అది ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి
భయంకరమైన కఠినమైన శాపమును, దుఃఖమును, మరణమును, వేదనను అనుభవిస్తున్న ఏ వ్యక్తి అయినా ఆయన చేతిలోకి రాగానే, ఆ తండ్రి చేతుల్లోకి పడగానే ఆ శాపమంతా పోయి దీవెనకరంగా మార్చబడతాడు. స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, మనము యేసయ్య చేతిలోకి రావాలి, ఆయన చేతిలోకి రావాలి. ఆయన అంటున్నాడు, చూడు నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను, ఏ తెగులు రాదు, ఏ కీడు రాదు, ఏ అపాయం రాదు, ఏ శాపం రాదు. ఎందుకో తెలుసా? నా చేతిలో నీవు ఉన్నావు గనక నా చేతులు నిన్ను కప్పి ఉన్నాయి. కీడు రాకుండా, మరణం రాకుండా, శాపం రాకుండా యేసయ్య రెక్కలు నిన్ను దాచాయి. హల్లెలూయా. అందుకని రాహేలు శపించింది, యాకోబు కుమారుని నిండుగా దీవిస్తున్నాడు. ఈ ఒక్క మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఋతు పుస్తకము 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఋతు పుస్తకము 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకి నీవు వచ్చావు. స్తోత్రం చెప్పండి. రూతు ఎక్కడికి వచ్చిందట? రెక్కల కిందకు వచ్చావు. అమ్మా, రెక్కల కిందకు వచ్చావు, యేసయ్య చేతిలోకి వచ్చావు కనుక నీ శాపమును ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. రూతు శాపగ్రస్తురాలు, బోయాబురాలు శాపగ్రస్తురాలు, అన్నీ కోల్పోయింది, అన్నీ నష్టపోయింది. ఇదిగో మోయాబు దేశం నుంచి శాపాన్ని అంటబెట్టుకొని వచ్చేసింది రూతు. అందరూ చూసినప్పుడల్లా, ఆ ముఖం చూసినప్పుడల్లా దరిద్ర ముఖం ఉంది, శాపగ్రస్తురాలు. ఇది ఏమంటూ అడుగుపెట్టిందో, భర్తను చంపేసింది, మామను చంపేసింది. ఎక్కడ అడుగుపెట్టినా శాపము శాపము శాపం శాపం. ఋతువును చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ బిడ్డ శాపగ్రస్తురాలు అంటున్నారు. ఎప్పుడైతే ఆ ఋతు బోయాజు పొలంలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఋతు యెహోవా రెక్కల క్రిందకు వచ్చిందో, ఆయన అంటాడు, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. కొట్టండి, కొట్టండి, స్తోత్రం చెప్తూ హల్లెలూయా. అమ్మా ఋతు, నీవు ఇదిగో ఖ్యాతి నొందిన వ్యక్తివి. మన తల్లులు ఉన్నారే రాహేలు, మన తల్లులు ఉన్నారే లేయా, వాళ్ళు ఎంత భాగ్యవంతులుగా ఉన్నారో నీవు కూడా అంత గొప్పదాని అని పొగుడుతున్నారు. ఎలా వచ్చింది? శాపగ్రస్తురాలు ఎలా ఆశీర్వాదకరంగా మారిందో తెలుసా? యేసయ్య చేతిలోకి వచ్చింది. ఆమేన్. యేసయ్య చేతులు అంటే ఏంటో తెలుసా? బోయాజు పొలం అంటే ఏంటి తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరంలోకి మనము రావాలి. దేవుని మందిరంలోకి ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తి మీద శాపము పోతుందండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలనుకుంటున్నారు? దైవజనులు పదే పదే ఎందుకు మిమ్మల్ని ఒత్తిడి చేసి మందిరానికి రండి అని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారో తెలుసా? తెలుసో తెలియకో చేసిన అవిధేయత వలన, చేసిన పాపం వలన ఇదిగో మన మీదకి, మన పిల్లల మీదకి ఆ శాపం వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆ మందిరంలో ఉన్న మహిమ, ఆ మందిరంలో ఉన్న ఆ తేజస్సు నిన్ను కమ్ముకొని నీ మీద ఉన్న శాపాన్ని తొలగించి, నీ మీద ఉన్న ఆ తెగులు తొలగించి నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దీవెనలు ఉన్నాయి. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే వారి ప్రతి శాపము, తరతరముల నుంచి అమ్మడిస్తున్న ప్రతి శాపము పోయి దీవెనలు అన్న వర్షము వారిని తడుపుతుంది. స్తోత్రం. అందుకనే యేసయ్య చెయ్యి అంటే ఏంటి? దేవుని మందిరము. దేవుని మందిరములోకి వచ్చి అయ్యా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మహాకనికరము చేత మన శాపానంతా కూడా ఆయన భరించి
చూసారా, మన శాపమంతా ఆయన భరించి, మన దుఃఖమంతా ఆయన భరించి, మన వేదనంతా ఆయన భరించి, మన నష్టమంతా ఆయన భరించి మనకి సంతోషమును కలుగు చేస్తాడు, మనకు దీవెన కలుగు చేస్తాడు, మనకు ఆశీర్వాదం కలుగు చేస్తాడు. అందుకనే దేవుని బిడ్డ, మనము దేవుని మందిరంలోకి రావాలి. చాలామంది మా మా ఇంట్లో నా భార్య వస్తుందిగా, స్తోత్రం, మా ఇంట్లో ఒకళ్ళు వస్తున్నారుగా చాలే, ఒకళ్ళు వస్తున్నారుగా చాలే. బైబిల్ చెబుతుంది, తల్లి యోగ్యురాలైతే భర్త యోగ్యురాలు అవ్వాలిగా. భార్య భర్తలు ఇద్దరు యోగ్యులైతే పిల్లలంట పరిశుద్ధపరచబడతారంట. భార్య మందిరానికి వచ్చి భర్త రోడ్ల మీద ఆ సారా కొట్లమ్మటి, ఆ తాగుబోతులమ్మటి, ఆ పోరంబోకులమ్మటి తిరుగుతూ పాపం చేస్తుంటే భార్య ఏమో ప్రార్థన చేస్తుంది, భర్త ఏమో పాపిష్టి పని చేస్తాడు. ఎలా పోద్ది శాపం? ఎలా వస్తుంది దీవెన? ఏమేమో వచ్చి ఒకటే కన్నీరు, ఎంత ప్రార్థన చేసినా వింటలేదన్న దేవుడు ఎందుకు వింటాడు? ఎంత ప్రార్థన చేసి వింటలేదని ఎందుకు వింటాడు? నువ్వు భక్తి చేస్తుంటే నీ భర్త ఏం చేస్తున్నాడు? పాపిష్టి పని చేస్తున్నాడు, శాపాన్ని నెత్తిని పెట్టుకొని వస్తున్నాడు. ఆ శాపం నీకు కూడా, నీ కుటుంబానికి కూడా. అందుకనే భార్య భర్త ఇద్దరు కూడా దేవుని మందిరంలో అడుగు పెడితే దేవుడంట మీ ముఖాలు చూసి నీ పిల్లలని ఆశీర్వదిస్తాడంట. ఆమేన్ చెప్పండి. నేను అంటాను, మన పిల్లల కోసమైనా మనం ఏం చేయాలి? మన పిల్లల కోసమైనా మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి దేవుని పాదాలు వెతకాలి, దేవుని పాదాలు వెతకాలి. ఒకవేళ మూర్ఖుడు అని భర్త, నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి అరుణోదయం, ప్రతి సమయం ఉన్నప్పుడల్లా కన్నీరు కార్చి, ప్రభా నన్ను మార్చావే, నా భర్తను కూడా మార్చవా, నా పిల్లలను కూడా మార్చవా అని కన్నీరు కాయిస్తే ఏదో ఒకరోజు చెవులు పట్టుకొని తీసుకొచ్చి ఇటు కూర్చోబెడతాడు. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెబుతుంది, రాహేలు బెన్యోని అని పేరు పెట్టింది, దుఃఖపుత్రుడు అన్నది. అదే దుఃఖపుత్రుడు తండ్రి చేతిలోకి వస్తే ఆశీర్వదించబడిన కుడి చేతి పుత్రుడిగా మారాడు. ఆశీర్వదించబడిన వ్యక్తి అంటున్నాడు. ఈ రోజున నీవు నేను ఆ శాపగ్రస్తమైన అనుభవంలో ఉండకూడదు. ఆ శాపాన్ని మనం అనుభవించకూడదు, మన పిల్లల శాపంగా అనుభవించకూడదు. మనము ఇదిగో కుడి చేతి పుత్రులుగా ఉండాలి, ఆశీర్వదించబడిన వ్యక్తులుగా ఉండాలి. అందరూ మోకరించండి, అందరం ఒకసారి మోకరించండి. ఈ రాత్రి దేవుడు మరొకసారి నీతో నాతో మాట్లాడాడు. దేవుని బిడ్డ, లోకములో నువ్వు ఎంత మంచి చేసినా నేను మంచిది అనరు. లోకములో నువ్వు ఎంత మంచి బ్రతికినా